గైస్, ఇండియా ఈ వరల్డ్ కప్ గెలవాలంటే ఈ 4 రికార్డ్స్ బ్రేక్ చేయాలి. ఆ రికార్డ్స్ ఏంటి ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి హోస్ట్ కర్స్ అనమాట. అంటే ఇంతవరకు ఏ టీం అయితే వరల్డ్ కప్ని హోస్ట్ చేసిందో ఆ టీం చరిత్రలో గెలిచిందే లేదు. కావాలంటే మనం దాని మీద సపరేట్ వీడియో చేసాం, దాన్ని తర్వాత చూడండి. సో ఆ కర్స్ దాన్ని బ్రేక్ చేయాలి ఇండియా వాళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఛాంపియన్స్ కర్స్. గెలిచిన వాళ్ళు అంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ వరల్డ్ కప్ని గెలవలేదు, అంటే వరుసగా వరల్డ్ కప్ గెలిచిందే లేదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసేసి అహ్మదాబాద్. సో అహ్మదాబాద్ని ఇంక్లూడ్ చేస్తే ఎందుకు ఇంక్లూడ్ చేశాను చెప్పి మీరు అనొచ్చు. ఎందుకంటే 2023 వరల్డ్ కప్లో ఏం జరిగిందో మనందరూ తెలుసు. ఆ గ్రౌండ్ వల్లే మనం గెలవలేదని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. సో అలాంటి గ్రౌండ్లోనే ఇప్పుడు ఫైనల్స్ జరగబోతుంది. సో అహ్మదాబాద్ కర్స్ను కూడా ఇండియా వాళ్ళు బ్రేక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రికార్డ్స్. మనం ఇప్పటి వరకు వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ మీద 3 మ్యాచ్లు ఆడితే ఆ 3 మ్యాచ్లు ఓడిపోయాం. సో ఈసారి ఫైనల్స్లో ఇండియా న్యూజిలాండ్ మీద బీట్ చేస్తుందా లేదని చెప్పి మనం వెయిట్ చేయాలి. సో ఈ రికార్డును కూడా ఇండియా బ్రేక్ చేయాల్సి ఉంది. మరి ఈరోజు సెమీఫైనల్స్ సెమీఫైనల్స్ ఒకటి ఉంది కదా, ఆ సంగతి మర్చిపోయారు బ్రదరు.